నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహాన్ని తీర్చుకోవటానికి ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్తో రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమవారధి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. గోవింద బెంగళూరు నుంచి రాస్తున్నారు. వినాయకుడి పూజలో తులసిని ఎందుకు వాడరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రంలో నాక్షతై అర్చయేతు విష్ణు, నా తులస్యా గణాధిపం, నా కేతక్యా శివం. శాస్త్రం 3 రకాలుగా చెప్పింది. శ్రీ మహావిష్ణువును అక్షతలతోటి అర్చించకూడదు, గణపతిని తులసితో అర్చించకూడదు, శంకరుణ్ణి మొగలి పువ్వుతో అర్చించకూడదు. మొగలి పువ్వు శంకరునికి పనికిరాదు. ఎందుకు? మొగలి పువ్వు కూడా శంకరునిలాగా పాములను ధరిస్తుంది కదా. మొగలి పువ్వుల దగ్గర పాములు ఉంటాయి. ఎక్కడ మంచి సువాసన ఉంటుందో అక్కడ పాములు ఉంటాయి. మరి అన్ని వాసనలకు గొప్ప వాసన మొగలిలో ఉంటుంది కదా. పాత రోజుల్లో ఆడవారు 100కి 90 మంది మొగలి రేకు పెట్టుకునేవారు. 1,00,000 పుష్పాల విలువ దానికి. ఆ పరిమళం ఏ పువ్వుకు రాదు. అంతటి దివ్యమైనటువంటి వాసనకు ఆకర్షించబడి సర్పాలు దాని చుట్టూ ఉంటాయి. నీవు సర్పభూషణుడవే, నేను సర్పభూషణుడిని, నేను కూడా నీ అంతటి వాడిని అన్న భావాన్ని మొగలి ప్రకటించిందని అహంకారంలో ఉన్నటువంటి వారిని ఏ భగవంతుడు స్వీకరించడు. దేన్నైనా స్వామి ఒప్పుకుంటాడు, కానీ అహంకారాన్ని, గర్వాన్ని ఎప్పుడు ఒప్పుకోడు. ఎవరికున్నా ఒప్పుకోడు. గోపికలు కూడా కృష్ణ పరమాత్మ దయతలిచి వారితో రమించటానికి ముందుకొచ్చినప్పుడు వారు కూడా అపార్థం చేసుకుంటే అంతర్ధానం చెంది. కృష్ణుడు అందరూ పురుషుల్లాంటి వాడే, అతనికి కూడా మేం కావాలి, మేం లేకుండా ఆయన కూడా ఉండలేడు అన్న మదానికి వచ్చారు వారు. తాసాంచ సౌభగమదం నిరీక్ష్య మధుసూదన ప్రశమాయ ప్రశాంతాయ తత్రైవ అంతరధీయత అంటాడు. వెంటనే అంతర్ధానం చెందాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని విలపిస్తే అప్పుడు వచ్చాడు. అహంకారంతో ఎప్పుడు కుదరదు. మరొక కారణం, తులసి అనేటువంటిది జలంధరునికి భార్య. న్యాయంగా ఒక రాక్షసుడు జలంధరుడు ఉన్నాడు. అతను మహాశివభక్తుడు, పరమశివభక్తుడు. కానీ శివుడితోటే యుద్ధానికి వెళ్ళాడు. అహంకారం ముదిరితే స్వామి భృత్యా భావం లేదు కదా. ఈ మహానుభావుడు జలంధరుడు నేను శంకరుణ్ణి కూడా గెలుస్తానన్న భావంలో మితిమీరాడు. భార్య అమ్మకు భక్తురాలు, అంబ పార్వతి, ఆమెకు భక్తురాలు. ఆమె పాతివ్రత్యాన్ని రక్షించుకుంటూ పతివ్రతగా ఆమె ఉన్నంత వరకు వాడు మరణించడు. అంబ పూజ చేస్తున్నాడు, అంబ కాపాడుతుంది. అయితే ధర్మశాస్త్రం ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, మనకు తెలియకుండా మనం మన శత్రువులకు సహకరిస్తాం. అంటే ఏమిటి? తులసి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేస్తే తప్ప వాడు చావడు. వేరే మార్గం లేదు. ఎలా భంగం చేయాలి? మహాపతివ్రత, ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? ఆమెను ఎవరు కాదనగలరు? ఏం మార్గం లేదు. అందులో ఈ జలంధరుడు
మహానుభావుడు స్వామిని సీమా విష్ణువునే పిలిచాడు. తన ఇంట్లో ఉందామన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు స్వామి. అదేమిట్రా అంటే ఏం చేస్తానయ్యా, వాడు పుట్టి సముద్రం ఉంది, సముద్రపుత్రుడు వాడు. జలంధరుడు సముద్రపుత్రుడు, లక్ష్మి సముద్రపుత్రిక. అంటే వాడు ఏమవుతాడు స్వామికి? బావమరిది కదా. శాస్త్రం ఉంది కదా, ప్రపంచమంతా ఒకవైపు, భార్య సోదరులు మరోవైపు. ఎంతటి వారైనా ఎవరికి విలోచిస్తారు? భార్య తర్వాత బావమరుదులకి. అడిగాడు శంకరుడు, అటుపోయావేమయ్యా అని. ఏం చేయాలి, నా బావమరుది పిలిచాడు అన్నాడు. పోకుంటే మా ఆవిడ కోపడుతుంది, ఏం చేస్తాను, ఆమె తమ్ముడు కదా, ఏం చేస్తాను అన్నాడు. ఆలోచించండి చమత్కారంగా. ఈ ప్రకారం మనం పక్కకు వెళితే వాడికి వేరే మార్గం లేదు వాడిని చంపడానికి. అయితే వాడే అతిగా ప్రవర్తించి రాక్షసుడు పార్వతీ సౌందర్యాన్ని మోహించాడు. మోహించి పార్వతిని తాను ఎలాగైనా పొందాలన్న భావంతో శంకరుడు దూరంగా లేనప్పుడు తాను శంకరుడి రూపంలో వెళ్ళాడు. వీడే జలంధరుడే. రుద్ర రూపంతో వెళితే వెళ్ళగలడు. రూపంతో అమ్మను మోసం చేయగలడా? అమ్మ దగ్గర మాయలు పనిచేస్తాయా? కాస్త గట్టిగా దూరేసరికి భయం పుట్టి పారిపోయాడు. వాడేంటి, ఇది విష్ణువు చూచాడు, ఇదేదో బాగున్నట్టుంది, పాతివ్రత్య భంగం చేయాలంటే పతి రూపంలోనే వెళ్ళాలి అని వాడే చెప్పాడు కదా. అదే అనుసరిద్దాం అని శ్రీమన్నారాయణుడు కూడా జలంధరుని రూపంలో వెళ్ళాడు తులసి దగ్గరికి. వాడుకుపోయిన మార్గం. ఆమె పాతివ్రత్యం భంగమైతే వాడు చచ్చాడు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సహకరించిన వాడు వినాయకుడు. అటు శంకరునికి ఇటు విష్ణువుకు. అంటే ఇద్దరూ సహకరించి ఏం చేశారు? తులసికి పాతివ్రత్యం భంగం చేశారు. అందుకు ఆమె శాపం పెట్టింది తులసి. నీకు ఏ మానవ రూపంతో ప్రవర్తించావో నీకు మానవ శిరస్సు ఉండకుండా పోతుంది, నీ శిరోభంగం జరుగుతుంది అని శాపం పెట్టింది. అందుకే ఈయనే వినాయకుడు అయ్యాడు. నాకు శాపం పెట్టి నాకు వ్యతిరేకంగా ప్రవర్తించావు కాబట్టి నయంగా నేను నీకు సహకరించాను, నీ పాతివ్రత్యం భంగం కాకుండా కాపాడాలనుకున్నాను, నువ్వు అపార్థం చేసుకున్నావు. అపార్థం ఏమిటయ్యా? విష్ణువుకు సహకరిస్తే నాకు సహకరించినట్ట, వ్యతిరేకించినట్ట? నా భర్తను వధించడానికి నువ్వు ప్రధాన కారణమయ్యావు కాబట్టి నీకు శాపం పెట్టాను. ఈ కారణంతో తులసితోటి ఆ వినాయకుడిని పూజించు. పడదు ఇద్దరికి. అయితే ఒక చిన్న సవరణ చేశారు. శాపం కంటే ముందు నీకున్న స్వరూపం మారుట రెండు ఉన్నాయి కదా. అందువల్ల ఒక్క వినాయక చవితి నాడు మాత్రం తులసితో పూజించవచ్చు. నేను అంటే వినాయకుడు అవతరించిన రోజు ఈ నిషేధం లేదు, ఉత్తర రోజుల్లో పూజించకూడదు. ఇంత ఇతిహాసం దాని వెనుక ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరిస్తే అన్ని ఫలితాలు పొందుతారు. మరో ఉత్తరం చూద్దామండి. హర్షిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామందికి కనువిప్పు కలిగించే ప్రశ్న అది. సమాధానం అలాంటిది. కృష్ణ పరమాత్మను చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆయనకు రెండు పేర్లు ఉన్నాయి, నవనీత చోరుడు, గోపిక జారుడు అని కదా. నవనీతాన్ని దొంగిలించాడు, వెన్న దొంగ. అలాగే గోపికలకు జారుడు అని. ఈ రెండు కరెక్టేనా? జాగ్రత్తగా ఆలోచిస్తే దొంగతనం అని దేన్ని అంటారు? ఇతరుల సొమ్మును ఇతరులకు తెలియకుండా తీసుకుంటే దొంగతనం. ఆయన అందరూ చూస్తుండగా తీసుకున్నాడు. కృష్ణ పరమాత్మ రావాలి, మా ఇంట్లోకి రావాలి, మా వెన్న తినాలి. లేకుంటే చిన్న విషయం ఆలోచించండి. ఇంటిలో అన్ని పెట్టి బయటికి పోయేవారు తలుపు పెట్టిపోవాలా తీసిపోవాలా? కామన్ థింగ్. పెట్టాలి. వాడని తలుపు పెట్టాడే? అన్నీ పెట్టి తలుపులు బార్లా తీసి మరిగిపోయారు.
పోయినోళ్ళు పోయారా? ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నారు. వీడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు జ్వరపడతాడు, ఎలా తింటాడో తొంగి చూడాలి. ఆయన కుటుంబంలో చూస్తారని 10 మంది చూస్తుంటే చేసే పని దొంగతనం అవుతుంది. 10 మంది తీసుకొని పోవాలని పెట్టినది దొంగ వస్తువు అవుతుంది. ఇది ఒక సమాధానం. ఇక రెండో సమాధానం, న్యాయంగా ఆ సొమ్ము వాళ్ళదా తనదా? రేపల్లెలో బృందావనంలో ఉన్నటువంటి వెన్న ఎవరు సంపాదించింది? వాడు సంపాదించారా? అంతకుముందు వేపల్లిలో ఇన్ని పాడున్నాయా? ఇంత పెరుగుందా? కృష్ణ పరమాత్మ వచ్చిన తాజ్ బృందావనం అంటే తెలుసా అర్థం? బృంద అంటే పల్లేరుకాయలు. పల్లేరుకాయలకు పేరు బృంద అంటే. అవన్నీ పల్లేరుకాయలే. అక్కడ కాడు పెడితే ముళ్ళే, ఎవడు కాలు పెట్టలేడు. పరమాత్మ వస్తే పల్లేరు కాస్త పారిజాతాలు అయ్యాయి. అడుగడుగునా పారిజాతాలు, అంతా గరిక, పచ్చని గడ్డి, చక్కని పూలు, అద్భుతమైన వృక్షాలు. శోభే మారింది. పల్లేరుకాయలు తింటే పాలిస్తాయా, పచ్చగడ్డి తింటే పాలిస్తాయా? ఆలోచించాలి కదా. ఆ పచ్చగడ్డి ఎవరు తెచ్చారు? వాడు తెచ్చారా? కృష్ణుడు తెచ్చాడు కదా. తినిపించింది ఎవరు? కృష్ణుడు కదా. ఎలా తినిపించాడు? పచ్చగడ్డి తినిపించలేదు, ఆవరణ వచ్చి నిలబెట్టాడు, వేణుగానం చేస్తున్నాడు. అవి వినుకుంటూ అలాగే నిలబడ్డాయి. పొదుగుకింది, చూస్తే డొక్కలు ఇంత లోతున్నాయి. ఏమైనా తింటే కదా స్వామిని చూస్తూ కూర్చున్నాయి. పోదామా అంటే తలకాయ ఊపాయి. చూశాడు, ఇట్లా పోతే నా పరువు పోతుంది, ఏం తినిపించావా ఆవరణ అంటే ఏం చెప్పాలి? పరమాత్మే శిరస్సు నుంచి పుచ్చం వరకు ఇలా ఒక్కసారి తన చేత్తో దువ్వాడు, ఇలా అయ్యాయి. తీసుకుపోయి దింపాడు. పరమాత్మ హస్తస్పర్శతో, అమృతమే హస్తస్పర్శతో ఒంటి నిండా పాలే. ఎక్కడివా పాలు? కృష్ణుడు ఇచ్చాడు. ఎక్కడిదా గడ్డి? కృష్ణుడు ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ వచ్చిన తరువాత ఎన్ని పాలో అంత పెరుగట, ఎంత పెరుగో అంత వెన్న, ఎంత వెన్నో అంత నెయ్యట. మనం చేస్తే వస్తుందండి? 2 కిలోల వెన్నం తెచ్చి కాయండి, 2 కిలోలు వస్తుందా? కానీ కృష్ణుడు చేస్తే వచ్చింది. తాను తెచ్చింది. తన వస్తువా వాళ్ళ వస్తువా? తన వస్తువు తాను తింటే దొంగలండి. ఏమన్యాయం ఇది? అందులో పరస్త్రీలతో రమిస్తే కదా జారత్వం. పరస్త్రీలో ఉన్నారు అందులో. ఆయనను భర్త కావాలని కోరుకున్న వాళ్ళే ఉన్నారు కదా. త్రేతాయుగంలో ఋషులు, స్వర్గంలో అప్సరసలు, మరికొందరు దేవతాకాంతలు, మరికొందరు మహాభక్తులు అందరూ కోరుకొని వచ్చారు ఆయన భార్యని. ఇది 2. రమించటం అంటే మనమనుకున్న భాష అక్కడ వర్తించదు. కృష్ణ పరమాత్మకు ఏ స్త్రీతోటి శారీరకంగా ఎలాంటి సంబంధము లేదు. అతను అస్ఖలిత బ్రహ్మచారి. తరతరు చెప్పుకున్నాడు. ఈ తత్వం చెప్పటానికే నెమలి పింఛం ధరించాడు. అదే సంబంధం. నెమలి పింఛంలో ఎక్కడుంది తత్వం అంటారేమో. నెమలికి సంతానం కలుగుతుంది, మనలాగా స్త్రీ పురుష సమాగమంతో కలగదు సంతానం. వర్షాకాలంలో మబ్బులు బాగా వచ్చి ఉరుముతూ మెరుస్తూ ఉన్నప్పుడు మగ నెమిలి పులకించి పురి విప్పుతుంది. పురి విప్పి నాట్యం చేస్తుంది. అలా నాట్యం చేస్తున్నప్పుడు కనుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. అలా కారుతున్న ఆనంద బాష్పపు చుక్కలు రాడుతుంటే ఆడనెమలి వచ్చి నోరు పడుతుంది. నోటితో ఆ బిందువులు తీసుకుంటుంది. గర్భవతి అండాలు పెడుతుంది, పిల్లలు తయారవుతుంది. కాబట్టి నెమలికి సంతానం కలగటానికి స్త్రీ పురుష సంబంధంతో సంబంధం లేదు. ఎలా నెమిలికి స్త్రీ స్పర్శ లేదో, స్త్రీ సంబంధం లేదో, నాకు ఏ స్త్రీ సంబంధం లేదు. ఎంతమంది సంతానం ఉన్నా, ఎన్ని వేల మంది భార్యలున్నా, ఎన్ని లక్షల మంది గోపికలున్నా వారు వారే, నేను నేనే. నాకు ఏ దోషము లేదు, అంటదు, ఉండదు అనే పరతత్వాన్ని మనందరికీ చెప్పటానికి స్వామి నెమిలి పింఛాన్ని ధరించారు. మరి ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి శారద రాస్తున్నారు. దక్షిణ లేని దానం ఫలితాన్ని ఇవ్వదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హతో యజ్ఞస్తు అదక్షిణ. దక్షిణ లేని ఏ పూజా కార్యక్రమం వ్యర్థము. ఎందుకు? యజ్ఞ దక్షిణ భార్యాభర్తలు.
యజ్ఞం ఎవరు? పరమాత్మ యొక్క అవతారమే. దక్షిణ లక్ష్మి అవతారం. వారిద్దరు వివాహం చేసుకున్నారు. యజ్ఞము దక్షిణ. దక్షిణ లేకుండా యజ్ఞం చేసామంటే అమ్మ లేకుండా అన్నది పిలిచాం. ఇప్పుడు కాలం చూస్తున్నాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితి పొరపాటున వస్తే ఏం చేస్తున్నారు పిల్లలు? ఒకరింట్లో అమ్మ, ఒకరింట్లో నాన్న. ఇద్దరిని పోషించలేము మేము, మాకంత శక్తి లేదు, ఒక్కరు రండి అంటే ఏం చేస్తున్నట్టు? అదైనా కొంత నయమే. ఇప్పుడు అది కూడా మారిపోయి అవి ఆశ్రమాలు అంటున్నారు కదా, అందులో పెట్టేస్తున్నారు బాధ లేకు. భార్యాభర్తలను విడదీయటం పుణ్యమా పాపమా? దంపతులుగా కాకుండా వేరు చేయటం పుణ్యమా పాపమా? లక్ష్మి లేకుండా నారాయణుణ్ణి, నారాయణుడు లేకుండా లక్ష్మిని, పార్వతి లేకుండా పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరుడు లేకుండా పార్వతిని ఆరాధించవచ్చని మనం చాలాసార్లు చెప్పాముగా. వైభవ లక్ష్మీ వ్రతం, సంతాన లక్ష్మీ వ్రతం, ఏదో వరలక్ష్మీ వ్రతం, ఈ వ్రతాలన్నీ చేసుకుంటూ ఒక్క లక్ష్మిని పూజిద్దామా? పక్కన స్వామిని పెడదామా? దంపతులు ఉండాలా? కాబట్టి దంపతులను విడదీస్తే ఎంత పాపమో, దక్షిణ లేని దానం చేస్తేనూ అంతే పాపం. కాబట్టి ఇంత లేదు, నీ శక్తి మేరకు నువ్వు రూపాయి ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు, శక్తికి అనుగుణంగా ఇవ్వు, ఎంతో అంత ఇచ్చి తీరాలి. అందువల్ల భార్యాభర్తల వియోగాన్ని కలిగించకూడదు. కాబట్టి దక్షిణతోటే దానం. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది. కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని మనం తీసుకున్న తర్వాత పోషించవలసి వస్తుంది. గోదానం ఇచ్చారు ఉదాహరణకు, తర్వాత మనం గోవుని ఏం చేయాలి? మళ్ళీ అమ్మేయాలా? దానం తీసుకున్నవాడు గోవును అమ్మేస్తే రవరవారి నరకం వస్తుంది. తాను గోవును పోషించాలి. శక్తి లేనివాడైతే, తన భార్య పిల్లలకే భోజనం పెట్టి లేనివాడు మరి ఆవును తీసుకొని ఆవును పోషిస్తాడా? మరి గోదానం తప్ప రైటా? అంటే ఏమర్థం? గోదానం అనేది కేవలం గోవుని ఇవ్వకూడదు, దూడను, తల్లిని. అంతేకాదు ఆ గోదానం తీసుకున్నవాని కుటుంబం, గోవు, దూడ 1 సంవత్సరం వారి ఆహారం ఎంత కావాలో అదంతా ఇవ్వాలి. గోదానం తీసుకున్నవాడు సంవత్సరం దాకా ఇల్లు వేది బయటికి పోకూడదు. ఎందుకు? గోవులో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని పాపాలు తీసుకున్నవాడికి వస్తాయి, ఇచ్చినవాడి నుంచి. అన్ని రోమాల సంఖ్యతో వీడు జపం చేయాలి పాపాన్ని పోగొట్టుకోవడానికి. మరి ఇంట్లో ఉంటే ఏం తినాలి? సంవత్సర కాలం దానం తీసుకున్న వారి కుటుంబం, గోవు, దూడ తినే ఆహారం మొత్తం వాడే ఇవ్వాలి. ఇలా ప్రతి వస్తువుకో విలువ ఉంటుంది కదా, దాన్ని పోషించుకోవాలి కదా. కాబట్టి ఏ వస్తువు ఇస్తావో ఆ వస్తువుకు కావలసిన పోషణ కూడా, పనికొచ్చే ధనం కూడా ఇవ్వాలి. ఇది దక్షిణ లేకుండా దానం ఇవ్వకూడదు అనటంలోని ఆంతర్యం. మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు. అర్జున, ఫాల్గుణ అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇవన్నీ పరమాత్మ నామాలు. అర్జునుడు ఎవరు? నరుడే కదా. శ్రీమన్నారాయణుడే నరనారాయణులుగా పుట్టారు, అవునా? కాబట్టి నరుడు నారాయణుడు పరమాత్మే. ఆ నరుడే అర్జునుడిగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు. కృష్ణార్జునులు అంటే నరనారాయణుడే. కాబట్టి అర్జున నామాన్ని పలికినందువల్ల పరమాత్మ నామం పలికినట్టు. వల్ల పుణ్యం కోసం అనొచ్చు. ఇక మనం ఈ నామాన్ని కొన్ని సందర్భాల్లో అంటాం. అసలు అది ప్రశ్నల ఉద్దేశ్యం. మొత్తం ప్రశ్న వాడు వివరంగా అడగలేదు. చాలామంది ఈనాటికి లోకంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా బాగా పెద్దగా ఉరిమినప్పుడు, బాగా మెరుపు వచ్చినప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి అని మనం పరమాత్మ యొక్క 10 నామాలు పలుకుతాం. ఇవి పలికితే పిడుగుపడదు అని శాస్త్రం. పిడుగుపడే ప్రమాదం ఉన్న చోట అర్జునుని నామాలు పలకండి, పిడుగుపడదు. ఏమిటి కారణం? ఖాండవ వన దాహంలో
ఖాండవనాన్ని దహించారు అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు కృష్ణార్జునులు అడిగాడు, నాయన నేను ఖాండవనాన్ని దహిస్తాను, ఓ మహారాజు గారు బాగా యజ్ఞం చేశారు, నెయ్యి బాగా పోశారు, నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిపోయింది, నాకు బాగా ఆహారం కావాలి అన్నాడు. ఇదేం వరం రా బాబు, అజీర్ణం అంటావు ఆహారం అంటావు, నీదేం రోగం? నా రోగం తినే రోగమే, పోయే రోగం కాదు. అజీర్ణం అయింది, మందులు కావాలి, మందు చేసుకోవాలి కదా. అంటే మందు తినొద్దా? అది తినడమేనా కదా. నాలో ఉన్న అజీర్ణం తొలగటానికి ఖాండవ వనాన్ని తినేస్తాను, అందులో చాలా మూలికలు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి, నా రోగం పోతుంది, తినేయి, నీకంటే ఏమిటి? అయ్యో స్వామి అది ఖాండవనం అయ్యా, ఇంద్రుని అరణ్యం ఇది, ఇంద్రుడు కాపాడుతుంటాడు, నేను అంటుకుంటే చాలా వర్షం కురిపిస్తాడు, చేయలేకపోతున్నాను. సరే స్వామి నేను నిలబడతానన్నాడు. వారే అగ్నిహోత్రుడే అర్జునుడికి ధనువు ఇచ్చాడు, శరములు ఇచ్చాడు, అన్ని ఆయుధాలు ఇచ్చాడు, కృష్ణుడికి సుదర్శనం ఇచ్చాడు, ఏదో ఇలా కొన్ని ఉన్నాయి. అన్నీ తీసుకొని ఇంద్రుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పెద్దగా వర్షం వస్తే ఈ స్వామి బాణవర్షంతో దాన్ని ఆపాడు. ఇంద్రుడితో యుద్ధం చేశాడు, వర్షం రాకుండా చేశాడు. కాబట్టి పర్జన్యుడు అర్జునుడు అంటే భయపడతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వర్షం వచ్చినా, ఎక్కడ ఉరుములు వచ్చినా, ఎక్కడ పిడుగు ప్రమాదం ఉన్నా అర్జున పల్గుణ పార్థ అని అర్జున నామాలు కీర్తిస్తే నేను వారిని బాధించను అని పర్జన్యుడు మనందరికీ వరం ఇచ్చాడు. ఆ సందర్భంలో దృష్టి పెట్టుకొని పిడుగులు పడే ప్రమాదం ఉన్నా, ఉరుములు వచ్చినా, వర్షం వస్తున్నా కానీ అర్జున నామాన్ని పలుకుతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.